కింద మళ్ళీ అది ఉంటుంది కదా, దీని కింద బ్రిడ్జ్ అట్టు ఉంది. బ్రిడ్జ్ కాదు, అండర్ గ్రౌండ్ అండర్ పాస్. అండర్ పాస్ రోడ్ ఒకటి ఉంది, ఆ ముందు కూడా ఒక అండర్ పాస్ ఉంది. ఓకే, అటు దిక్కలేదు. అది తీసుకొని ఇటు వచ్చి ఇటు తీసుకోవాలి మనం. ఇది టూ మచ్ సన్న పడుతుంది, కొంచెం కిందకి పెట్టండి, బాయినెట్ కనపడ్డా పర్లేదు. మరీ ఎఫెక్టివ్ సన్ కాదు కాబట్టి రీడ్ చేయొచ్చు. మనం ఆ రోజు తీసింది, మా ఓఆర్ఆర్ మీద తీసింది మరి డైరెక్ట్ ఆఫ్టర్నూన్ సన్ కదండి, అది వేరు. ఈ అండర్ గ్రౌండ్కి ఇటు నుంచి వెళ్ళాలా అటు నుంచి రావాలా? ఇది ఇది అటు వస్తుంది, వెళ్తుందో తెలియట్లేదు. చూద్దాం, ఇక్కడ కనబడుతుంది కదా. ఇవన్నీ తెలియకుండా కట్టేశారండి. అంటే మన ఇంటికి రాలే కానీ ఎంత మంచి కొడుతున్నారు. అంతకుముందు తిరిగేవాళ్ళం విజయవాడ అంటే కార్ తీయడం, ఈ రోడ్లు ఎక్కడ ఇక్కడికి వచ్చి మా తిట్టుకోవడం. ఈ నా కొడుకులు ఈ రోడ్లే సెట్ చేయట్లేదు. ఈ రోజు అటు నుంచి వచ్చేదేనండి, వెళ్ళేది లేదు. ఓకే, ఒకసారి వెళ్ళొచ్చేద్దాం. పబ్జీలో గేమ్ లాగా బ్యాటరీ వీక్ అవుతుంది. ఇది అయిపోయింది ఫుడ్ తినేద్దాం. ఫుడ్ కూడా కొద్దులేదు, ఫుడ్ కూడా. ఇవాళ ఆఫీస్ ఉంది కదా మనకి. ఏం చెప్పుకుంటానులే. ఇదే రోడ్డు, ఈ రోడ్డే కరెక్ట్గా నాటకెళ్ళి రావాలి, మళ్ళీ ఎక్కడికి వెళ్ళి యూటర్న్ చేయాలా. ఇది బాగుంది. పొలం పనులు వేసుకొని కూరగాయలు అమ్ముకోవడానికి పొద్దున చల్లో లారీలని వ్యాన్లని ఆటోలని ఎక్కుతే నేను 2 రూపాయలకి ఇన్ని ఒకటే లాజిక్ అండి. ఏదో పేరెంట్స్ నుంచి వచ్చిన ఆస్తి లేకపోవటం, లేదా వీళ్ళు చదువుకోకపోవటం, అంతే. మినిమం చదివినాడికి ఈ కష్టం ఉండదు. ఎంతో కొంత చదువుకున్నాడికి, డిగ్రీ ఫినిష్ చేశాడు అనుకోండి, బీకామ్ మీదనే ఏదో జాబ్ వస్తుంది. జాబ్ రాకపోయినా వాడు ఇట్లాంటి ఆటో నడిపినా కానీ వాడు తెలివి ఇక్కడ పనికి వస్తుంది. ఆ చదువు కూడా లేక అయ్యి పొద్దున్నే లేచి కూరగాయలు అమ్ముకొని ఆ పరిస్థితి ఏంటంటే చదువు లేకే. అది పోయిందిలేండి కదా. ఇది రోడ్డు మరి ఖాళీగా రెడీ కొంచెం స్లోగా వెళ్దాం. ఇంక ఫాస్ట్ ఫార్వర్డ్ చేసి పెట్టేది లేదు. మొన్న తీసిన వీడియోలు కూడా కార్ స్పీడ్ అని ఒక లైట్ కూడా వేయలేదు కదా. స్వచ్ఛ నమస్కారం అంట, స్వచ్ఛ నమస్కారం ఏంటంటే పొంద స్వచ్ఛ భారత్ లాగా స్వచ్ఛ శుభ్రమైన నమస్కారం. మన దాంట్లో లైటింగ్ వచ్చింది, రెడీ చేసింది లైట్ని. లైట్లు ఆఫ్ అయిపోయినాయి, లైట్లు ఉన్నాయి కానీ మార్నింగ్ 6కి తీసేస్తారుగా. చాలా తవ్వేది.
ఫస్ట్ 15 seconds ఈ అండర్ పాసెస్ అన్ని కట్ చేసి పెట్టాలి. సప్ 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 ఎల్బినార్ దాన 2 sides నుంచి ఉందా ఒక సైడ్ నుంచేనా? ఇది వన్ సైడ్ ఏమో అండర్ పాస్. అంత పెద్ద రోడ్లో కట్ చేసి 2 sides ఇయలేడు. ముందు లెఫ్ట్ వెళ్ళి చూద్దామా? ఎక్కడైనా యూటర్న్ చేసుకున్నాను. అది ఓపెన్ అయిందా? ఇది ఎల్బినార్దా? ఓపెన్ అయిందండి. ఇది ఎలా పెట్టాలి తెలుసా? ద గ్రేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆఫ్ హైదరాబాద్ అని పెట్టాలి కదా. కరెక్ట్ ఫోటో పడాలి thumbnail. అదే ప్లస్ నెంబర్ ఆఫ్ బ్రిడ్జెస్ కౌంట్ చేసి పెట్టాలి. 50+ బ్రిడ్జెస్ అని చెప్పి పెట్టాలి. మనం చూపించే తక్కువ ఎన్ని ఫ్లైర్లు ఫ్లైర్ టంగ్ కౌంట్ చేసి పెట్టాలి. పెట్టి thumbnail లో రాయాలి. అప్పుడు ఇంట్రెస్ట్ ఇప్పుడు హైదరాబాద్లో ఇన్ని ఉన్నాయా అని కదా. అవును, అదొక ఎవరికి వెళ్ళగదు కదా. అవును. డబ్బులు తెచ్చారా? 300 ఉన్నాయి. కార్డు గీకినాయా? కార్డు కేకలేదు కానీ నిన్న. అదే ఆ దగ్గర బొమ్మ కార్డు గీకి ఇచ్చాం కాబట్టి 300. ఎస్. ఇంకా గోల్కొండ దగ్గర అడుగుతారు 100, 150 కెమెరాకి. ఎంట్రన్స్ 50 25 ఉంది. డ్రా చేద్దాలండి వెళ్ళేటప్పుడు. నా దగ్గర డిష్కి అన్ని దగ్గరగా నేను 3 వారాల నుంచి 4 వారాల నుంచి అడుగుతున్నా. ఆల్మోస్ట్ నేను అనుకోండి ఇంకా ఎవరిని ఏదో డబ్బులు ఈసారి ఆపేడే బాగా. ఇంతకుముందు కంటిన్యూస్ కడితే ఎప్పటికో ఇచ్చేవాడు, ఈసారి ఇవ్వలేదు. సరే చెప్తున్నా. కానీ ఈ ఆటోలు కానీ బస్సులు కానీ కంటిన్యూస్గా ట్రై చేయడం అంటే మాటలు కాదు కదా. ఒళ్ళు నొప్పులు మామూలుగా రావు. ఆటోలు అయితే దారుణం అసలు. ఏంటండి అక్కడితో ఎండు కదా. అవునా? అదే లాస్ట్. ఇక్కడ ఇంకోటి కడుతున్నారండి.